ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలిసి తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేస్తున్నవి పూర్తిగా రాజకీయ ప్రేరేపిత అసత్యాలని మరోసారి స్పష్టమైందని అన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రచారంలో వాస్తవం లేదని కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ ద్వారా స్పష్టమవుతున్న కూటమి నేతలు ఇంకా విష ప్రచారాన్ని కొనసాగించడం దురదృష్టకరమని, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలకు ఆ సత్యదేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. రాజకీయాల కోసం దేవుడిని, శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్న వారి కుట్రలను ప్రజలందరూ గమనించాలని గిరిబాబు మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి నాని, అడపా సోమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉద్యోగం, వ్యాపారం, కోసం, సంతానం కోసం, చదువు కోసం సంరక్షణ ఇక్కడ వచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ అభిమానులకి, మీడియా పెద్దలకి, సోషల్ మీడియా స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మా తాతయ్య గారు మా నాన్నగారికి ఎప్పుడో మాట చెప్పేవారటండి. అదే మాట నాకు మా అన్నయ్య గారికి కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. అదేంటంటే, ఒక అబద్ధం చెప్తే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఎప్పుడు కూడా ఆ 100 అబద్ధాలు ఆడుతూ నిజాన్ని మర్చిపోయి ఒక మోసగాళ్ళ తయారవుతావు. ఎప్పుడు కూడా ఆ మొదటి అబద్ధం ఎప్పుడో చెప్పొద్దు అని మా తాతయ్య గారు మా నాన్నగారు మాకు ఎప్పుడు చెప్తుంటారండి. ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, ఇవాళ ఏ రాష్ట్రానికన్నా అధినేత ఎవరు అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాటే న్యాయం, ధర్మం, అదే ఆ రాష్ట్రానికి శాసనం అండి. అలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహాపవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆ ప్రసాదంలో పంది మాంసం కలిసిందని, గొడ్డు మాంసం కలిసిందని, చేప నూనె కలిసిందని, ఎటువంటి ఆధారాలు లేకుండా, సరైన విచారణ లేకుండా ఇలాంటి ఒక భయంకరమైన విషయం, అబద్ధం ప్రజల్లోకి వదలడం జరిగిందండి. ఏ విధంగా అయితే ఒక ఆంబోతు మీద అచ్చేసి ప్రజల్లోకి వదిలేస్తామో, ఊర్లోకి వదిలేస్తామో, అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక భయంకరమైన అబద్ధాన్ని సృష్టించి ఇవాళ ప్రజల్లోకి వదలడం జరిగిందండి. నిజంగా అలాంటి అనుమానం వారికి తెలుసుంటే, ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయం సంబంధించింది కాబట్టి, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి, ఇది హిందూ జాతి గౌరవ మర్యాదలకు సంబంధించింది కాబట్టి వారు రహస్యంగా విచారణ చేసి కుదరకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కోరుకుని సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ డీటెయిల్ గా తెప్పించుకుని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక భయంకరమైన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. మన పార్టీ నాయకులు భూమా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఈరోజు సుప్రీంకోర్టు ఆశ్రయించి స్పెషల్ సిబిఐ కోర్టు
ఎంక్వైరీ వేయమని వాళ్ళ ద్వారా సిట్ వేసి ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవాళ ఇవ్వడం జరిగిందండి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ చూస్తే ఎక్కడా కూడా పంది మాంసం కానీ గొడ్డు మాంసం కానీ నీచమైన మాంసాలు ఎక్కడా కూడా ప్రసాదాల్లో కలపలేదని స్పష్టంగా నిర్ధారణ చేయడం జరిగిందండి. 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ముఖ్యమంత్రి గారు ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పారు అని ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారండి. 164 సీట్లు వచ్చిన కూటమి నేతల కన్నా 11 నాకు తెలిసిన సనాతన ధర్మం గురించి చెప్తున్నానండి. భార్యలానే 1,00,000 పుస్తకాలు చదవలేదు, పెద్ద పెద్ద దేవుళ్ళ మాలలు వేసుకోలేదు, నాకు పెద్ద అవగాహన లేదండి. కానీ నా తల్లిదండ్రులు నేర్పిన సనాతన ధర్మం గురించి చెప్తున్నాను. సనాతన ధర్మం అంటే మాతృదేవోభవ, సనాతన ధర్మం అంటే పితృదేవోభవ, సనాతన ధర్మం అంటే ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. సనాతన ధర్మం అంటే ప్రకృతిని గౌరవించాలి, జనాలను గౌరవించాలి, మతాలను గౌరవించాలి. అంతేకాని సనాతన ధర్మం అనేది ఒక దేవుడికో ఒక మతానికో ఒక కులానికో అంటకట్టడం అనేది, దానికే పరిమితం చేయడం అనేది చాలా చాలా సిగ్గు చేయటం, చాలా దారుణమని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఒక హిందూ ఇంటికి వెళ్ళినా అలాగే గౌరవిస్తారండి, ఒక ముస్లిం ఇంటికి వెళ్ళినా అలాగే గౌరవిస్తారు, ఒక క్రిస్టియన్ ఇంటికి వెళ్ళినా అదే గౌరవిస్తారు. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం కానీ ఒక హిందూ ధర్మానికి ఒక దేవుడికి సంబంధించింది కాదని నా నమ్మకం అండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గుళ్ళు మెట్లు కడిగేసి ఎంతెంతో ఊగిపోయి ఎన్నో విషయాలు బయట పెట్టారు. ఈ రోజు ఎంతో మాట్లాడలేకపోతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు. నిజం తేలింది, నెమ్మదిగా అయినా మీరు నిజం బయట చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ మాటకి ఎంతో విలువ ఉంది, మీరు అనుభవిస్తున్న పదవికి ఎంతో విలువ ఉంది. ఆ మాట విని ఎంతో మంది మీ మాట నమ్మారు, ప్రక్షాళన చేసుకున్నారు, తిరుపతి మీద అసహ్యం పెంచుకున్నారు, వైఎస్ఆర్ పార్టీ మీద కక్ష పెంచుకున్నారు. ఈ రోజు అది అబద్ధం అని తేలింది. దాన్ని మీరు నిరూపించవలసిన బాధ్యత మీది. మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలని మరొకసారి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.